ప్రకాశం జిల్లా కాకతీయ సేవ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఒంగోలులోని పాటిబండ్ల గోపాలస్వామి కళ్యాణ మండపంలో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రతినిధులు వెల్లడించారు. ఒంగోలులోని జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకతీయ సేవా సమితి జిల్లా గౌరవ అధ్యక్షుడు గణపినేని అంజయ్య, ప్రధాన కార్యదర్శి బెజ్వాడ వెంకట్రావు మాట్లాడారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు హాజరవుతున్నట్లు చెప్పారు. ఆత్మీయ అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. పంచ సహస్రావధాని మేడసాని మోహన్చే జరుగుతుందన్నారు. భాష విభూషణ డాక్టర్ నాగభైరవ ఆది నారాయణకు జీవన సాఫల్య పురస్కారం అందజేయడం జరుగుతుందన్నారు. మండవ నరసింహారావు పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుందన్నారు. వేద పండితులు వేమజాల ప్రసన్నకుమార్ శర్మచే పంచాంగ శ్రవణం జరుగుతుందన్నారు. ఉగాది వేడుకలను జయప్రదం చేయాలని వారు కోరారు. మీడియా సమావేశంలో ప్రకాశం జిల్లా కాకతీయ సేవ సమాఖ్య ప్రతినిధులు గోరంట్ల శ్రీనివాసరావు, నిడమనూరు హనుమంతరావు, కంచర్ల సుబ్బారావు, నడిపినేని వెంకటరావు, జిల్లెలమూడి వెంకటేశ్వర్లు, పొత్తూరి నాగేశ్వరరావు, చేబ్రోలు తాతయ్య, అన్నంగి వీరయ్య, బోడేపుడి రామ్మోహన్, కారసాల రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కాకతీయ సేవా సమాఖ్య ప్రకాశం జిల్లా శాఖ ప్రారంభమై ఇప్పటికి 17 ఇయర్స్ దాటిపోయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం. ఉదాహరణకి తెలుగు రచయితలను సన్మానించడం, విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం, తర్వాత కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొని, ఉదాహరణకు వైద్య సేవలు ఇలాంటి వాటిల్లో పాల్గొని ఈ మెడిసిన్స్ ఇలాంటివి ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉన్నాం. మా సమాఖ్య స్టేట్ సమాఖ్యలో భాగం ఇది, అఫిలియేటెడ్ టు స్టేట్ ఫెడరేషన్. దీనిలో ఎవ్రీ ఇయర్ జరిపినట్లుగానే ప్రతి ఉగాదికి కొంతమందికి పురస్కారాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ముఖ్యంగా కవులు లేదా సెలబ్రిటీస్, దట్టు ఈ కమ్యూనిటీ నుంచి ముఖ్యమైన వ్యక్తులను సెలెక్ట్ చేసుకొని వాళ్ళు చేసిన సర్వీసెస్కి గాను పురస్కరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా 29 సాటర్డే అవుతుంది. ఆ రోజు ఈవినింగ్ 4 గంటలకి మన ఈయన గోపాలస్వామి గారి పాటిబండ్ల గోపాలస్వామి గారి కన్వెన్షన్ హాల్ ఒకటి ఉన్నది. అందులో ఈ పురస్కార సభ జరపడానికి మేమందరం నిర్ణయించాం. దానికి అనేక మంది పెద్దలను కూడాను ఆహ్వానించి ఉన్నాం. ముఖ్య అతిథిగా డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వస్తారు. తర్వాత ఆత్మీయ అతిథులుగా మన ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు గారు, భగీరథ కెమికల్స్ లింగమనేని వెంకటరామయ్య గారు, తర్వాత మన అన్న మీ అందరికీ తెలిసిన ఆయన ఒంగోలులో నల్లూరి వెంకటేశ్వర్లు గారు, ఆయన ఇతర హరిబాబు, వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్, మన నిడమనూరి నాగేశ్వరరావు గారు క్రిస్సు, తర్వాత కంచర్ల రామయ్య మీ అందరికీ తెలిసి ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ కరెస్పాండెంట్, ఎర్రమనేని కోటేశ్వరరావు గ్రానైట్స్ అయిన, గోరంట్ల రవికుమార్, ఈదర మోహన్, మాలంపాటి కృష్ణారావు, నల్లూరి వెంకటేశ్వర్లు, ఏళ్లపల్లి వెంకటేశ్వర్లు, వీళ్ళు ముఖ్య అతిథులుగా వస్తారు. ఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పెద్దలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఈ రాష్ట్రం మెచ్చిన నాయకుడు, మెచ్చిన మనిషి. నాయకుడు అనేకంటే కూడా మెచ్చిన మనిషి. అతని ప్రజా జీవితంలో ఉన్నా లేకపోయినా కొన్ని ఉన్నత విలువలతో కూడిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం. అలాంటి వ్యక్తి ఒంగోలు రావడం, మన ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమితి ద్వారా అభినందన తీసుకోవడం అనేది కూడా ఈ ప్రకాశం జిల్లాలో ఉండే కమ్మ సామాజిక వర్గీయులందరికీ కూడా చాలా ఒక గొప్ప విషయం, గర్వకారణం. ఎందుకంటే చాలామందికి తెలియదు, వాళ్ళ కుటుంబం ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇంకొల్లు పరిసర ప్రాంతాల్లో విద్యాసంస్థలు నెలకొల్పి ఎంతోమంది పేద విద్యార్థుల్ని ఆర్థికంగా
వాళ్ళని చదివించి వాళ్ళ తోడ్పాటై ఇతర దేశ విదేశాల్లో వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏ రోజు బయటకు వచ్చి పబ్లిసిటీ చేసుకొని మేము అది చేసాం ఇది చేసామని చెప్పరు. ఎన్నో ఆస్తులు కోల్పోయారు. సమాజం కోసం ఎంతో చేసిన దగ్గుబాటి కుటుంబానికి సంబంధించిన వెంకటేశ్వరరావు గారిని ఈరోజు మనం సన్మానించుకోవడం, దానికి మన శాసనసభ్యులు దాంచర్ల జనార్దన్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు హరిబాబు గారు, ఇంజనీరింగ్ కళాశాల అధిపతులు మన గోరంట్ల రవికుమార్ గారు, క్విస్ కళాశాల ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ రామయ్య గారు, ఇట్లా వీళ్ళందరూ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అది ఉగాది లాంటి తెలుగు వారందరికీ కూడా ఉగాది అంటే ఒక ప్రత్యేకమైన అనుభూతి. డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు రిటైర్డ్ ప్రిన్సిపల్, ఎన్నో పుస్తకాలు రాసిన వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో సాహిత్య అకాడమీ డైరెక్టర్గా కూడా చేసిన వ్యక్తి. ఈ మధ్య కాలంలో మట్టి బండి అనే ఒక రైతు కుటుంబాల చరిత్ర, రైతు కుటుంబాలకు సంబంధించిన అంశాన్ని బుక్గా తీసుకొని మట్టి బండి అనే బుక్ రాశారు. చాలా గొప్ప విషయం. అది తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, ఇంగ్లీషు, హిందీలకి కూడా అనువాదం అయ్యి ఒక చరిత్ర సృష్టించిన బుక్ అది. గతంలో ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు, సాహిత్యంలో ఎంతో సేవ చేశారు. ఆయనకి ఈ సంవత్సరం ఉగాది పురస్కారం ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య తరఫున జీవన సాఫల్య పురస్కారం 2025కి ఆదినారాయణ గారికి ఇస్తున్నాం. ఇదే వేదిక పైన డాక్టర్ మండవ నరసింహారావు గారు, ఆయన కూడా చాలా పుస్తకాలు రాశారు. కమలా నర్సింగ్ హోమ్ అధినేత. ఆయన దివంగతులు అయ్యారు, ఇప్పుడు ప్రస్తుతం లేరు. వారి కుటుంబ సభ్యులు వారికి సంబంధించిన 2 పుస్తకాలు, ప్రజాబాహుళ్యంలో ఉన్న 2 పుస్తకాలని రీప్రింట్ చేశారు. వాటిని కూడా అదే వేదిక మీద ఆవిష్కరణ జరుగుతుంది.